హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి టెట్‌కి సంబంధించిన ఇంగ్లీష్ బిట్స్ అయితే వస్తాయి గదండీ! ఇంగ్లీష్ బిట్స్ మనకు 30 బిట్స్ అయితే వస్తాయి. ఆ 30 బిట్స్ ఏమున్నాయో అయితే చూద్దాము. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు ఎలాంటి బిట్స్ వస్తున్నాయి ఇంగ్లీష్‌లో, ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నారు అనేదైతే తెలుస్తుంది. ఇది 18/10/2024 మనకి రీసెంట్‌గా జరిగింది కదండీ! 24 అక్టోబర్‌లో ఆ పేపరు. ఆ పేపర్‌లో క్వెషన్స్ ఏ విధంగా ఇచ్చారు అనేదైతే చూద్దాము. మనకి టెట్ నోటిఫికేషన్ మనకి నవంబర్‌లో వస్తుందని జెప్పేసి లోకేష్ గారైతే చెప్పడం అయితే జరిగింది. మనకి నవంబర్‌లో నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి, మీరు అప్పటి వరకు వెయిట్ చేయకుండా ముందే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ముందు ప్రీవియస్ పేపర్స్ అయితే చేయండి. ప్రీవియస్ పేపర్స్ చేస్తే మీకు క్వెషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎగ్జామినర్ ఎక్కువగా క్వెషన్స్ అడుగుతున్నాడు అనేదైతే తెలుస్తుంది. అందుకే నేను ప్రీవియస్ పేపర్స్ అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ఛానెల్‌లో సోషల్‌కి సంబంధించినవి, తెలుగుకు సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు వాటిని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ప్లే లిస్ట్‌లోకెళ్ళి చూడండి. తెలుగు, సోషల్‌వి వస్తుంటాయి. సైకాలజీ బిట్స్ కూడా అయితే పెట్టాను. అవి కూడా చూడండి. ప్లస్ సిలబస్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ సిలబస్ తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి అయితే పెట్టాను. తెలుగు, సోషల్, మ్యాథ్స్ కూడా టెట్ సిలబస్ అయితే పెట్టాను. అవి మీరు ఒకసారైతే చూడండి. సిలబస్‌ని ఫస్ట్ అయితే మీరు మీ దగ్గరైతే పెట్టుకోండి. సిలబస్, అకాడమిక్ బుక్స్, ప్రీవియస్ పేపర్స్ ఈ 3 చేస్తే చాలు మీకు ఎక్కువ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. చాలామంది మీరు ఇప్పుడు సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి కదా! వాళ్ళు చెప్పేది మెయిన్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్‌ని ఎక్కువగా ప్రాక్టీస్ అయితే చేయండి. వాటిని చూసిన తర్వాత మీరు ప్రిపరేషన్ బుక్స్ చదవడం అయితే స్టార్ట్ చేయండి అనైతే చెప్తున్నారు. ఒకసారి ఆ వీడియోస్ కూడా మీరైతే చూడండి. ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఈ 30 బిట్స్ ఏ విధంగా వచ్చాయనేదైతే చూద్దాము. మీకు ఒకవేళ ఆన్సర్స్ తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు నేను 2 మినిట్స్ అయితే 2 సెకండ్స్ అయితే టైమ్ ఇస్తాను క్వెషన్‌కి. మీరు ఆన్సర్స్ అయితే చేయండి. ఓవరాల్‌గా మీరు ఈ 30 బిట్స్‌లో మీ ఓన్‌గా మీరు ఎన్ని చేయగలిగారు అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరు అలా కామెంట్ చేయడం వలన నెక్స్ట్ వాళ్ళు కూడా కాంపిటీషన్ అనేది తెలుస్తుంది. మీకంటే వాళ్ళు ఎన్ని ఎక్కువ చేశారు, నేను ఇంకా ఎన్ని చెయ్యాలి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అనేదైతే మీకు తెలుస్తుంది. అందుకనే మీరు ఓవరాల్‌గా ఎన్ని చేశారనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఎలాంటి క్వెషన్స్ ఇస్తున్నారు, ఎక్కడ నుంచి ఎగ్జామినరు ఇస్తున్నారు అనేది చూద్దాము. ఇవి మెయిన్ మీరు చేయాల్సినవి మన అకాడమిక్ బుక్స్‌లో ఉంటాయి గదండీ! ఆ క్వెషన్సే ఇస్తారు. గ్రామర్ ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రామర్ కూడా ఏముంది, ఎక్కడ నుంచి ఇస్తున్నాడు, సిలబస్‌లో ఇచ్చిన టాపిక్సే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకనే మీరు సిలబస్‌ని బాగా అనాలిసిస్ అయితే చేయండి. ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వెషన్ అయితే చూద్దాము. 61 క్వెషన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి ఇంగ్లీష్‌కు సంబంధించినవి. ఈ 61 క్వెషన్ అయితే చూద్దాం. వన్ ఆఫ్ ద క్యాట్స్ డాష్ స్లీపింగ్ అండర్ ద బెడ్ అనేది ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫస్ట్ ద బ్లాంక్ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్, సెకండ్ ఆప్షన్ ఆర్, థర్డ్ ఆప్షన్ వర్, ఫోర్త్ ఆప్షన్ వాస్ బీన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయండి. వన్ ఆఫ్ ద క్యాట్స్ డాష్ స్లీపింగ్ అనేది ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఏమొస్తుంది అనేది అయితే చూడండి. స్లీపింగ్ అనేది కంటిన్యూ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనకి ఈజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. The church was shocked by the profane graphics that appeared on its wall overnight. Identify the antonym of the profane is the above context. First option offensive, second option casual, third option harsha, fourth option scared. ప్రొఫేన్ అనేది ఇక్కడ యాంటోనియమ్స్ అడిగాడు. యాంటోనియమ్స్, సినోనియమ్స్ కంపల్సరీగా అయితే ఇస్తున్నాడు. అవైతే మీరు చూడండి. యాంటోనియమ్స్, సినోనియమ్స్.
స్కార్డ్ అనేది సరైన సమాధానం. He went was he went to dash university in the city. Choose the best option that first the blank అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ and, సెకండ్ ఆప్షన్ ఏ, థర్డ్ ఆప్షన్ ద, ఫోర్త్ ఆప్షన్ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ మనకి ఇవి ఆర్టికల్స్ సంబంధించిన బిట్ అయితే ఇచ్చారు. హీ వెంట్ టు డాష్ యూనివర్సిటీ. ఇక్కడ మీరు యూనివర్సిటీ అనేది అయితే ఇచ్చారు. ఏ యూనివర్సిటీ. ఏఈఐఓయు ఉన్నాయి కదండి ఓవెల్స్, దాన్ని బట్టి అయితే మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్ యాజ్ నౌన్ క్లాస్. ఏ నౌన్ క్లాస్ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వాట్ హీ సెడ్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. సెకండ్ ఆప్షన్ ద షీ మిస్డ్ ద మీటింగ్ బికాస్ షీ వాస్ లేట్. థర్డ్ ఆప్షన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ వెల్ స్టే ఇన్సైడ్. I went to the park after I finished my homework. నౌన్ క్లాస్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. వాట్ హీ సెడ్ సర్ప్రైజ్ ఎవ్రీవన్. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఆప్షన్ neither the teacher nor the student was ready for the test. Second option neither the teacher nor the student were ready for the test. Neither the teacher nor the student is ready for the test. Neither the teacher or nor the student are being ready for the test. Neither the teacher nor the students were ready for the test అనేది ఇది సరైన సమాధానం. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఆప్షన్ షీ హ్యాడ్ వెంట్ టు ద మార్కెట్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. Second option, she was gone to the market before it started raining. Third option, she had gone to the market before it started raining. Fourth option, she was going to the market before it was started raining. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనేది ఇచ్చారు. ఇవి టెన్సెస్కి సంబంధించినవి. ఏ టెన్స్లో ఉందో మీరు చూసుకోండి ఫస్ట్. ఇక్కడ హ్యాడ్ ఇచ్చాడు, ఇక్కడ హ్యాజ్ ఇచ్చాడు, ఇక్కడ వాజ్ ఇచ్చాడు. ఇది పాస్ట్ టెన్స్లో పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఇక్కడ ఇది హ్యాడ్ ఇచ్చారు, హ్యాడ్ గాన్ అని ఇచ్చాడు. ఇక్కడ టెన్సెస్ నుంచి మనకి మినిమం 3 బిట్స్ దాకా వస్తున్నాయి. మీరు టెన్సెస్ అయితే బాగా చూసుకోండి. షీ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రెయిన్. The 67 question. The designer said to her, will you have the dress ready by the tomorrow evening? Identify the direct speech of the sentence. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. The designer asked her if she would have to have the dress ready by next evening. Second option, the designer asked her that she would have the dress ready by next evening. Third option, the designer asked her that if she will like to have the dress by next evening. The designer asked her that she will have the suit ready by next evening. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఏది ఉందో చూడండి. The designer asked her if she would have the dress ready
by next evening. ఇండైరెక్ట్ స్పీచ్ అడిగాడు కాబట్టి ఇండైరెక్ట్లో ఎప్పుడైనా మనకేమొస్తుంది బై అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ చేంజ్ అవుతుంది బై అనేది. ఇక్కడ కూడా బై అనేది ఇచ్చారు. ఆస్క్ హర్ దట్ షీ వుడ్ హ్యావ్ ఇఫ్ ద డ్రెస్ రెడీ బై నెక్స్ట్ ఈవినింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా చూడు, ఇక్కడ కూడా బై అనేది ఇచ్చారు. ఇఫ్ షీ విల్ లైక్ టు హ్యావ్ అనేది ఇచ్చారు. ఇక్కడ లైక్ అనేది లేదు కదండి మనకి. ద డ్రెస్ రెడీ బై ద టుమారో ఈవినింగ్. 68th question. In the business report, the following section is typically used to summarize the main finding and recommendations అనేది ఇచ్చారు. ఫస్ట్ ఇంట్రడక్షన్, సెకండ్ ఆప్షన్ మెథడాలజీ, థర్డ్ ఆప్షన్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఫోర్త్ ఆప్షన్ అపెండిడిస్. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. When writing a report on a project's progress, the following tense is most appropriate for the describing completed task. First option present continuous, second option past simple, third option future simple, fourth option present perfect. When writing a report on a project progress, the following tenses is the most appropriate for the describing completed tasks. పాస్ట్ సింపుల్లో ఉంది. ఇప్పుడు టెన్స్లో నుంచి 2 బిట్స్ అయితే వచ్చాయి చూడండి. టు బ్రేక్ ద ఐస్ ఎట్ ద పార్టీ they played a few fun games. Identify the meaning of the expression break the ice in the above context. First option to cause an accident, second option to end a relationship, third option to make a financial investment, fourth option to start a conversation. బ్రేక్ ద ఐస్ ఇన్ ద కన్వర్జేషన్ అడిగారు. టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్. చూస్ ద సెంటెన్స్ ద కంపేర్స్ టూ థింగ్స్. ఫస్ట్ ఆప్షన్ ద వెదర్ టుడే ఈజ్ బెటర్ దెన్ ఎస్టర్డే. సెకండ్ ఆప్షన్ ఐ అపాలజైజ్ ఫర్ ద conveniences. Third option, I will think about your suggestion. Fourth option, could you clarify what you mean? What you meant. The weather today is better than yesterday. ఇక్కడ కంపేర్ టూ థింగ్స్ అని అయితే ఇచ్చారు. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ షోస్ speculating. First option, I am going to visit the parents this weekend. Second option, she told me that she likes pizza. Third option, she is probably going to late again. Fourth option, I apologize for the delay. She is probably going to be late again.
73 question. She was excited about the trip. However, her plans changed at the last minute. The purpose of the linker, however, is the above sentence is. ఇక్కడ however is the above sentence is అని అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ క్యాజువల్, సెకండ్ ఆప్షన్ adversative, third option additive, fourth option sequential. Adversative. Identify the sentence that indicate obligation. First option, you might attend the workshop if you are free. Second option, you could attend the workshop if you are interested. Third option, you would attend the workshop if you had time. Fourth option, you must attend the workshop to receive the certificate. You must attend the workshop to receive the certificate. He faced his adversary in the finally match. Identify the meaning of the adversary in the above context. First option, a person who gives advice, a person who helps in a project. Third option, an opponent or enemy. Fourth option, a person who manages finances. An opponent or enemy. In the sentence, make sure to brush your teeth before bed and don't forget to clean your brush. The word brush functions as 76th question is the first option a noun, a verb, second option a verb, a noun, third option an adjective, a noun, fourth option a verb, an adverb. A verb, a noun. 77. In the sentence, the surprise announcement excited the team, and everyone was excited about the new project. The word excited function as first option a verb, an adjective, second option an adjective, a verb, third option a noun, an adjective, fourth option a verb, a noun. ఎక్సైటెడ్ అనేది ఇక్కడ ఫంక్షన్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఎ వర్బ్ అండ్ అడ్జెక్టివ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద వెకేషన్ నెక్స్ట్ మంత్. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద పార్సల్ వర్బ్ లుక్ ఫార్వర్డ్ టు ఇన్ ద అబవ్ కంటెక్స్ట్. ఫస్ట్ ఆప్షన్ to handle a situation. Second option to anticipate eagerly. Third option to tolerate, to endure. Fourth option to reach the same level. To anticipate eagerly. She is every eager to start her new job.
ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్ ద పార్ట్ అనేది ఇచ్చారు. ఫ్యూరియస్ అబౌట్, సెకండ్ ఆప్షన్ enthusiastic about, థర్డ్ ఆప్షన్ pessimistic about, థర్డ్ ఆప్షన్ disappointed at. ఈజియర్ అనేది వెరీ ఈజియర్. enthusiastic about. The children are thrilled to visit the amusement park. Identify the meaning of the underlined part. First option bored with, second option scared of, third option invoice of, fourth option excited about. Excited about. The friendly cat slept soundly on the soft, warm touch near the window. About the sentence is complex sentence, second option compound sentence, third option simple sentence, fourth option compound and complex sentences. The degrees of comparison లో మనకున్నాయి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ సౌండ్లీ అనేది అయితే ఇచ్చారు కాబట్టి మనకి సింప్లీ సెంటెన్స్. మీరు ఇంగ్లీష్ చదివేటప్పుడు కొన్ని కీవర్డ్స్ అయితే చెప్తారు వాళ్ళు. ఈ కాంపౌండ్‌కి, కాంప్లెక్స్ ఇట్లాగా వీటికి ఈ కీవర్డ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం అయితే ఈ ఇంగ్లీష్ బిట్స్‌ని అయితే ఈజీగా చేయొచ్చు. అందుకని మీరు ఇంగ్లీష్ క్లాసెస్‌ని అయితే వింటూ ఉండండి. ఇలా ప్రీవియస్ పేపర్స్ అయితే చేయండి. ఐడెంటిఫై ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. కరెక్ట్ స్పెల్లింగ్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద స్ట్రెస్ న్యూట్రల్ సఫెక్సెస్ అనేది. ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. The launch of the new product, the launch of the new product coincided with the company's annual conference. Identify the synonym. ఇంతకుముందు యాంటోనియం అడిగాడు, ఇప్పుడు సినోనియం అడిగాడు చూడండి. కాన్సిడర్డ్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెస్పాండెడ్, సెకండ్ ఆప్షన్ ఇంటర్ప్రిటెడ్, థర్డ్ ఆప్షన్ డిలేడ్, ఫోర్త్ ఆప్షన్ ఓవర్లాప్డ్ అనేది ఇచ్చాడు. ఇక్కడ కరెస్పాండెడ్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్ ఫ్యూచర్ టైమ్. ఫస్ట్ ఆప్షన్ ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ నౌ, షీ విల్ ఫినిష్ హర్ హోంవర్క్ బై tonight. Third option they will watching TV when the phone rings, she has already left for the airport. ఇక్కడ చూడండి, she will finish her homework by tonight. Identify the sentence that indicate a discontinue action. First option she is studying for her exams this week. Second option they will be traveling to Europe next month. Third option she is fixing the car at the moment. Fourth option I used to play scat every Saturday. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్
Correct answer. Identify the sentence is the active voice. First option, the cake was baked by Mary. Second option, Mary baked the cake. Third option, the cake is being baked by Mary. Fourth option, baking the cake Mary felt accomplished. Second option is correct. Mary baked the cake. Identify the purpose of including a methodology session is the research report. ఇది మెథడాలజీకి సంబంధించిందండి. ఇక్కడ చూడండి, టు ప్రొవైడ్ ద డీటెయిల్డ్ డిస్క్రైబింగ్ ఆఫ్ ద రీసెర్చ్ మెథడ్ యూజ్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇక్కడ మనకి ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. 2 క్వశ్చన్లు అయితే ఇచ్చారండి. ఈ ప్యాసేజ్కి సంబంధించింది. ఈ ప్యాసేజ్ చదివి మీరు క్లియర్గా దీన్నైతే ఆన్సర్ అయితే చేయండి. ఇక్కడ దీనికైతే ఆన్సర్ ఫ్రెష్లీ బ్రేక్డ్ బ్రెడ్ అనేది ఇచ్చారు. ఇక్కడ 19th కూడా థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్. ఈ ఇంతటితోటే మనకైతే బిట్స్ అయితే అయిపోయాయండి. ఇక 90 బిట్స్ మనకి ఇంగ్లీష్‌కి సంబంధించినవి అయితే అయిపోయాయి. వీడియో మొత్తం చూసారు కదండీ! ఇప్పటి వరకు మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే వీడియోస్ చూస్తున్నారు అనే విషయం నాకు తెలుస్తుంది. నేను ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు చూడకపోతే ఎవరు చూడట్లేదు కదా! వీడియోస్ వాళ్ళకి నచ్చట్లేదేమో అనే ఉద్దేశంతోటి నాకు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతది. అందుకని మీరు వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీరు చేసిన క్వెషన్స్‌కి ఖచ్చితంగా మీరు ఎన్ని క్వెషన్స్ చేశారు? మీరు అట్‌లీస్ట్ 5 క్వెషన్స్ అయినా చేసుంటారు. ఆ 5 క్వెషన్స్ మేము 5 క్వెషన్స్ చేశాము అనైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సిలబస్ కూడా అప్‌లోడ్ చేశాను. అది కూడా చెక్ చేయండి. తెలుగు క్లాసెస్ కూడా నేను పెడతానండి. ఫస్ట్ మీరు ప్రీవియస్ పేపర్స్ బాగా అనాలిసిస్ అయితే చేయండి. ప్రీవియస్ పేపర్స్ మీరు ఎక్కువ ఎంత అనాలిసిస్ చేస్తారో అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది అంత పర్ఫెక్షన్ అయితే అవుతుంది. అందుకని నేను ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ అయితే పెడుతున్నాను. ఈ ప్రీవియస్ పేపర్స్ అయిపోయిన తర్వాత నేను క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. మీకు తెలుగు క్లాసెస్, సోషల్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకైతే వెయిట్ చేయకండి. ముందు నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచే ఈరోజు ఈ వీడియో చూసారనుకోండి, ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరు ముందుకెళ్తుంటే మీకు ఇంకా కొంచెం నాలెడ్జ్ గెయిన్ అయితే చేసుకుంటూ ఉంటారు. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మీరు మళ్ళీ ఈ పేపర్స్ అయితే చేయండి. ఇవన్నీ నేను ప్లే లిస్ట్‌లో పెడతాను. ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ విడివిడిగా. అవైతే మీరు ఒకసారి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకు హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. థ్యాంక్ యూ.